గుడిలో న్యూస్ రిపోర్టర్స్ అందరూ కలిసి రాజు వాళ్ళ ఫ్యామిలీని పదే పదే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతూ ఉంటారు. అది చూసిన న్యూస్ రిపోర్టర్స్ అందరూ అయితే, "ఏంటి మేడం ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పటం లేదు. ఇంతకీ ఈ బాబు ఎవరు? ఎలా వచ్చాడు? మీకు పుట్టిన బాబేనా?" అని చెప్పేసి అయితే కావ్యను అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్యకైతే ఏం చెప్పాలో తెలియక అలా నించొని అయితే ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్స్ అయితే అపర్ణాదేవి దగ్గరికి వచ్చి, "ఎవరు మేడం ఈ బాబు? మీ వారసుడేనా? ఈ దుగ్గిరాల వారసుడేనా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. "అసలు ఈ బాబు ఎక్కడి నుండి వచ్చాడు? మీ కోడలికి కడుపని తెలీదు. ఎవరికీ తెలియకుండానే ఈ బాబు ఎక్కడి నుండి వచ్చాడు? అంటే మీ బాబుకి అక్రమ సంబంధం ఏమైనా ఉందా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న అపర్ణదేవికి అయితే చాలా కోపం వచ్చేసి, "అవును, ఈ బాబు దుగ్గిరాల వంశంకి వారసుడే. ఈ బాబు నా మనవడే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అపర్ణాదేవి ఇలా అంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళ బామ్మగారు అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "అవును, ఈ బాబు ఈ దుగ్గిరాల వంశానికి వారసుడు. ఈ బాబు నా మనవడు. నా కొడుక్కు పుట్టిన బాబే" అని చెప్పేసి అయితే న్యూస్ రిపోర్టర్స్ అందరి ముందు చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి అమ్మ ఇలా అంటుంది? ఇలా చెప్పేసింది ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం చాలా కోపంతో అలా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే, ఏంటి ఇప్పుడు దీనికి ఎలా సమాధానం చెప్పుకోవాలి ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్స్ అయితే, "ఈ బాబు దుగ్గిరాల వంశానికి వారసుడంట" అని చెప్పేసి అయితే చెప్పేస్తూ ఉంటారు.